హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనన్ చాలా కోపంగా యువరాజ్కి కాల్ చేసి ఆ జేడీ హోమ్ మినిస్టర్ని కమిషనర్ని అరెస్ట్ చేసింది. ఎలాగైనా విడిపించక రావాలి యువరాజ్, అది నువ్వే చెయ్యాలి అని చెబుతూ ఉంటే వాళ్ళు ఉంది జేడీ కస్టడీలో ఉన్నారు కదా భాయ్, మరి అక్కడికి ఎంటర్ అవ్వడం ఇక కూడా కష్టమే, అది చాలా కష్టం అని యువరాజ్ చెప్తూ ఉంటే అందుకే సీఎం ఫ్యామిలీని మనం అటాక్ ప్లాన్ చేస్తున్నాము. సీఎం ఫ్యామిలీ కుంభమేళాకి వెళ్తున్నారు. అప్పుడు మనం సీఎం ఫ్యామిలీ పైన అటాక్ చేసేసి కమిషనర్ని హోమ్ మినిస్టర్ని మనం విడిపించుకోవాలి. ప్లాన్ ప్రకారం దగ్గరండి నువ్వే చెయ్యాలి, నా పని నువ్వే పూర్తి చెయ్యాలి అని మీనన్ చెప్పడంతో అలాగే భాయ్ నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు. వెంటనే దాత్రికి కూడా సాధు నాయక్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. కుంభమేళాకి వెళ్తున్న సీఎం ఫ్యామిలీని మీనన్ అటాక్ ప్లాన్ చేస్తున్నారు. కమిషనర్ని హోమ్ మినిస్టర్ని విడిపించడం కోసమే ఇలా ప్లాన్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు కుంభమేళాలో ల్యాండ్ అవ్వడం తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు నువ్వు నీ టీంతో వెళ్ళి వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి దగ్గరుండి వాళ్ళ క్షేమం ఉండేలా చూసుకోవాలి జేడీ అని చెప్పడంతో ఓహో, వాళ్ళ చిరకాల మిత్రుల్ని కాపాడుకోవడం కోసం విడిపించడం కోసం మీనన్ ఇలా ప్లాన్ చేస్తున్నారా, సరే సార్ నేను చూసుకుంటాను, సీఎం ఫ్యామిలీకి ఏమీ కానివ్వను అని జేడీ అంటుంది. అలాగే జేడీ అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాత్రి కేదార్ ఇద్దరు కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయి సీఎం ఫ్యామిలీకి సెక్యూరిటీగా వెళ్ళటానికి కుంభమేళాలో దిగిపోతారు. కేదార్ అక్కడ కొంతమంది టీంతో సహా నదిలో వెళ్తూ ఉంటారు. జేడీ అంతటిని కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. మరి సీఎం ఫ్యామిలీ ఎలా కాపాడుతుంది?